కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై టీబీజీకే సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించని సంస్థ ఇతర సంస్థలకు డబ్బులు కేటాయించడం సరికాదన్నారు. ఈ సమస్యపై గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, ఏఐటీసీ, ఐఎన్టీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ మండిపడ్డారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి రాజీవ్ గాంధీ సివిల్ సర్వీస్ పేరును సింగరేణి సివిల్ సర్వీసెస్గా మార్చి సింగరేణి నిధులను వాడుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరు మీద ప్రవేశపెట్టిన పథకానికి సింగరేణి యాజమాన్యం 500 మంది పిల్లలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 5 కోట్లు ఇవ్వడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. దానికి రాజీవ్ గాంధీ అభయహస్తం అనే పేరు పెట్టినటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఈరోజు టీబీజీకేస్. ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి నిధులకి కనీసం సింగరేణి సివిల్స్ అభయహస్తం అనేటువంటి పేరున్నా కానీ కొంతమేరకు మనం ఆహ్వానించే వాళ్ళం. నీ డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుని యొక్క పేరుతో నడుస్తున్నటువంటి పథకానికి ఇవ్వడం అనేటువంటిది మొదటి అభ్యంతరం అయితే, రెండవ అభ్యంతరం ఈరోజు ఈ 500 పిల్లల్లో సింగరేణి కార్మికుల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ సింగరేణి ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు ఇచ్చినట్లయితే కనీసం నా ఓడు ఉన్నాడు అనేటువంటిది కొంత సంబరపడేవాళ్ళు. మూడవది, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ కార్మికుల పిల్లలకు కానీ కనీస కోచింగ్ సెంటర్లు, మా పిల్లలు కూడా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయినారు కదా, గతంలో చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసం చేపడదామనేటువంటిది ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఎందుకు చేపట్టలేదు? ఈరోజు కార్మికులు అందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివినటువంటి, ఎంఫిల్ చదివినటువంటి, బీడీఎస్ చదివినటువంటి పిల్లలు ఈరోజు గ్రూప్ 1 రాస్తూ ఉన్నారు, గ్రూప్ 2 రాస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్లు ఏమన్నా ప్రవేశపెట్టారా? ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటూ జీతాన్ని నష్టపోతూ లీవులు ఇయ్యకున్నా సరే ఈరోజు కోచింగ్ తీసుకొని ₹1,00,000 ఖర్చు పెడుతున్నటువంటి ఉద్యోగుల పరిస్థితిని కూడా చూస్తున్నాం. అక్కడ ఉండడానికి కనీసం అకామిడేషన్ కూడా లేనటువంటిది, కోచింగ్ సెంటర్ లేనటువంటిది, ఫ్యాకల్టీది లేనటువంటిది, ఇలాంటి చర్యలు చేపట్టకుండా. రెండవది, మా కార్మికులు కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికుల పిల్లలు ఈరోజు హై స్కూల్ స్థాయిలో చదివేటువంటి పిల్లలు ఉన్నటువంటిది, ప్రైమరీ నుంచి హై స్కూల్కు చదివేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం సిబిఎస్ఈ స్కూల్ కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, నవోదయ స్కూల్ కానీ, కేంద్రీయ విద్యాలయంతో పాటుగా ఈరోజు సైనిక్ స్కూల్ లాంటివి కానీ ఎలాంటి ఏర్పాటు చేయలేకపోయారు. కార్మికులకు ఏమన్నా ఇబ్బంది వస్తే ఎంఆర్ఐ స్కాన్ లాంటిది కానీ, కొన్ని చోట్ల సిటీ స్కాన్ లాంటిది కూడా లేనటువంటిది, ఈ మధ్య కడుతున్నటువంటి క్యాతలాబులలో ఇంకా ఎప్పటికీ ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలిచేటట్టుగా విద్య, వైద్యం, కోచింగ్ సెంటర్, స్కిల్ సెంటర్, యూపీఎస్సీ గ్రూప్స్లకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం దాన్ని మర్చిపోయి ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తానికి ఇస్తున్నటువంటి 5 కోట్ల నిధుల విషయంలో ఖండిస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం.